వందనాలు. గతకాలం అంతా వేసే మనం కాచి కాపాడినందుకు ఆయనకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మన మధ్యన స్వప్న సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన. స్తోత్రం దేవా యేసు ప్రభా పరిశుద్ధ ప్రభు తండ్రి నీకే వందనమేయనచ్చా తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మల దేవా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా నీ నామం ఇక్కడంతా మేము ఏకీభవించినాము తండ్రి. అయ్యా నీకు వందన బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మరి నేను ప్రతిరోజు మొత్తం మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా దేవాది దేవా పరిశుద్ధ ప్రభా తండ్రి. అయ్యా ఇక్కడ మీ సన్నిధిలో మేము తండ్రి ఏకీభవించి ప్రభా ప్రతిరోజు ప్రభా దినదినం ప్రభా మీ వాక్యం ఇంటి మేము బలపడుతున్నందుకు వందనాలు ప్రభా. దేవా మరి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మరి నైనా ఈ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచినందుకు స్తోత్రాలు నైనా కృతజ్ఞతలు ప్రభా. అయ్యా తని ఈ దినాలు ప్రభా తని భయంకర దినాలు ప్రభా తని అయ్యా ఇక్కడ చూస్తున్న ఏదో ఒక సమస్యలనైనా ప్రభా నా తని భయంకరంగా ప్రభా మరి విజృంభించిన దృష్టుడు ప్రభా తండ్రి. అయినా కానీ ప్రభా నీ యొక్క కృపలో మా కృపం మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ప్రతి క్షణం మాకు తోడిని మమ్మల్ని అర్పిస్తున్నందుకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మా జ్ఞానం అనుగ్రహించింది ప్రభా. ఇంకా నా తండ్రి దేవం వాళ్ళు నడుచుకోవాలి మా జ్ఞానం ఇవ్వండి ప్రభా తండ్రి. పరిశుద్ధ ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. దేవాన్ని దయగల పరిశుద్ధాత్మని ప్రభా మాకు అనుగ్రహించిన ప్రతి దినం ప్రతి క్షణము తండ్రి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. దేవా మా ప్రతి పనులను తోడి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా తండ్రి. మాకు విజయం ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. దేవా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించని దీవించండి ప్రభా తండ్రి. అయ్యా ప్రతి బిడ్డలను ప్రభా తండ్రి బలపరచండి మీ శక్తితో నింపండి ప్రభా తండ్రి. ఎవరి కుటుంబాలు ఏ సమస్యలు ప్రతి సమస్య నుంచి విడిపించండి తండ్రి. మీ సేవలో వాడుకొని ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దేవ. పరిశుద్ధ ప్రభా మా యొక్క దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ దేశం అంతట్లో ప్రభా మీ స్వార్థ ప్రకటింపచేయండి నైనా. నీ రాజ్యాన్ని ప్రతి చోట స్థాపించండి ప్రభా. దేవా సైత్యానికి ప్రతి రాజ్యాన్ని కూల్చొని నేను పరదృశ్యం ప్రభా. అబద్ధ బోధన పరదృశ్యమైంది ప్రభా తని దేవా ప్రతి క్షణం ప్రభా. అయ్యా ప్రతి బిడ్డ ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించలాగా తండ్రి దేశాన్ని మార్చండి ప్రభా తని. ప్రతి సంఘాలలో నేను అపోసల బోధ విస్తరింపచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు ప్రభా. ప్రతి యవన బిడ్డలు దాన్ని రక్షణ పొందులను దర్శించండి తండ్రి ప్రభా. ప్రతి అనారోగ్యంతో ముంచిన బిడ్డలను దర్శించండి తండ్రి. మారుమూస రక్షణ అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. చీకటి శక్తులతో పీడింపబడిన బిడ్డలను దర్శించండి తండ్రి. వారికి విడిపించండి, విమోచన అనుగ్రహించండి ప్రభా. మీ స్వార్థ ప్రకటింపచని రక్షించండి, కాపాడండి ప్రభా. దేవానికి స్తోత్రమైన వందనాలు ప్రభా తండ్రి. అయానికి కృతజ్ఞతలు వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా తండ్రి. దేవాది దేవ పరిశుద్ధ ప్రభానికి వందనాలు అనొచ్చ ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి ప్రభా. పాటల ద్వారా మేము మయం పొందండి దేవా ఏసా తండ్రి ప్రభా. మరి మాకు ఏవైతే బయలుపరచాలనుకుంటున్నాం ప్రభా దేవా దయచేసి మాకు బయలుపరచండి, మమ్మల్ని బలపరచండి, మీ శక్తితో నింపండి ప్రభా. శత్రు బలమంతా మీద మాకు అధికారం దయచేయండి దేవా యేసు ప్రభా తండ్రి. నీకే స్తోత్రమైన కృపామి తండ్రి ఏసుగా నీకు ఎంతో వందనమే అనొచ్చ. సర్వశక్తి మంతులకు తండ్రి నీకే స్తోత్రం తండ్రి ప్రభా. మరి ఆరాధన అంతట్లో మీరే తోడిని నడిపించండి. స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తున్నాము తండ్రి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనకి మన మధ్యలో దేవి సిస్టర్ సాంగ్ పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రభు యేసు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయ్యా. యేసునాదా యేసునాదా నా దేవా. నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయ్యా. యేసునాదా ప్రాణనాదా నా ప్రభువా. నాలో నీవే దేవా, నాలో సమస్తం నీవే ప్రభువా. నా గుండె స్వరం నాలో నా ప్రాణం నీవే దేవా, నాలో సమస్తం నీవే ప్రభువా. నీ ఆత్మ తాకుమా నీ కోసమే వేచానులే. నా యేసయ్యా నన్ను చేరవా, నీ కోసమే వేచానులే. నా యేసయ్యా దరి చేరవా, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవనం, నీ కోసమే నా సర్వం.
నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవం, నీ కోసమే నా సయా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. యేసునాదా, యేసునాదా, నా దేవా, నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. యేసునాదా, ప్రాణనాదా, నా ప్రభువా, నీ చేతి క్రింద నీడలోనే గాయమై ప్రేమతోనే కనుపా యేసయ్యా, నా గుండెలోనే దాచుకున్నా ప్రేమ నీదే ప్రభువా. నన్ను హత్తుకో మెల్లగా, నీ కోసమే వేచానులే. నా యేసయ్యా, నన్ను చేరవా, నీ కోసమే వేచానులే. నా యేసయ్యా, దరి చేరవా, నీ కోసమే నా ప్రార్థన, నీ కోసమే ఆలాపన, నీ కోసమే నా తపన, నీ కోసమే నా ప్రార్థన, నీ కోసమే ఆలాపన, నీ కోసమే నా తపన. యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. యేసునాదా, యేసునాదా, నా దేవా, నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. యేసునాదా, ప్రాణనాదా, నా ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన ప్రియాంక సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రియాంక సిస్టర్ ప్రైజ్ లార్డ్. రాలేదన్న సిస్టర్ ఇంకా అటెండ్ అవ్వలేదు అనుకున్నాను. ఆ లోపు ఇంకొక సిస్టర్ పాట పాడండి, ప్రేరేపణ ఉన్న వాళ్ళు పాట పాడండి. కాల్ చేస్తాను నేను. దీపా సిస్టర్ పాడండి. ఏదే సిస్టర్ ఇవ్వరా సాంగ్? ఒక్క నిమిషం. సిస్టర్ జాయిన్ అయ్యారు కాబట్టి ప్రియాంక సిస్టర్ ని వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రియాంక సిస్టర్ ప్రైజ్ లార్డ్ అక్క. ఆ ప్రైజ్ లార్డ్ సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పల్లెకు తండ్రి స్తోత్రం. నేను వేసుకొచ్చా మీ బంగారు పదలకు నైనా వేలాది వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఈ దినమంతా ఈ ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నీ రైతుల కింద దాచి భద్రపరిచిన విధానం అంతటిని బట్టి కూడా నైనా మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంకాల సమయం ప్రభా మేమందరం చేరి నేను ఆరాధించుకుంటున్న ప్రభా, మా ఆరాధనల ప్రభా మొదటి నుండి అంతం మట్టుకు మీరుండి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. మేము విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింప చేసుకునేలాగా సహాయం చేయమని మా ఆరాధనలో మీరు తోడున్న మన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 16వ అధ్యాయం చూస్తున్నాము. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దావీదు మహారాజు దేవునితోని అంటున్నాడు, నేను దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను నువ్వు కాపాడు అని చెప్పేసి చెప్తున్నాడు. దేవునితోని వేడుకుంటూ ఉన్నాడు. మళ్ళా నీవే నా ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియో నాకు లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను. అంటే దేవుని కంటే క్షేమాధారం ఎక్కడ కూడా మనకు దొరకదు. నీవి దగ్గరనే క్షేమం ఉంటది, నువ్వు తప్ప మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి యోహానుతోని దావీదు మహారాజు చెప్తున్నాడు. నీ దగ్గర తప్ప క్షేమాధారం ఎక్కడ కూడా దొరకదు, ఎక్కడ కూడా ఉండదు అని ఆయనతోని చెప్తూ ఉన్నాడంట. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులట ఆయనకు శ్రేష్ఠులట. అంటే భూమి మీద ఉన్న భక్తులు అంటే ఎవరు? మన దేవుని బిడ్డలమందరము భక్తులే ఆయనకు శ్రేష్ఠులట. వారు నాకు కేవలం ఇష్టలు, వాళ్ళు మాత్రమే నాకు ఇష్టమైన వాళ్ళు. వేరే వాళ్ళని ఎవరైనా ఇప్పుడు మన మతం వాళ్ళని తప్ప ఇష్టపడతాం తప్ప పక్క వాళ్ళని ఇష్టపడము. వాళ్ళని మన దాంట్లోకి రావాలని చెప్పేసి మనస్పూర్వకంగా వాళ్ళని అడుగుతుంటాం.
అట్లా భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టమైన వారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. మనము దేవుణ్ణి తప్ప వేరొకళ్ళని ఇప్పుడు మనం మర్చిపోతాం అనుకో, కొన్ని రోజులు మనం ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువుకోకుండా ఉండేసరికంటే మనకు ఎన్నో శ్రమలు వస్తాయి. ఆయన ఏమంటున్నాడంటే యెహోవాను విడిచి, ఆయన విడిచి వేరొకళ్ళని ఆరాధిస్తే, ఆయనను మర్చిపోతే శ్రమలు వస్తాయి. కాబట్టి మనకు అట్లా కాదు, ఆయనను విడిచిపెట్టాం కాబట్టి మనకి చిన్న శ్రమ వచ్చినా, మనం ప్రార్థన చేసినా, మనం వేడుకున్నా ఆయన మనల్ని కాపాడుతుంటాడు. ఏం చిన్నది వచ్చి అనగానే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటాం. నాకు ఈ ఆపద వచ్చింది, ఇది శ్రమది వచ్చింది అనగానే మనకు దాని నుండి విడుదల కలిగిస్తాడు. మన ప్రార్థన వింటాడు, దాని నుండి మనకు విడుదల కలిగిస్తారు. మళ్ళా వాళ్ళు అర్పించు అంటారు, పానీయ రక్తపానములు, వాళ్ళు బలులను అర్పిస్తారు. అవి నాకు బలులు, రక్త మాంసములు ఇవన్నీ నేను అర్పించాను, వాళ్ళు అర్పించే వాళ్ళ పేర్లను కూడా నా నోట్లో నుండి రానియను అని చెప్పేసి చెప్తున్నాడంటే, నేను యెహోవాను తప్ప వేరే వాళ్ళని మొక్కను, నాకు యెహోవాయే కాపాడతాడు, ఆయన తప్ప నేను వేరే వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. అంటే వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదన్నా అనుకోగానే బలి అర్పిస్తారు, మత్తు పదార్థాలు అవి తాగుతూ ఉంటారు. అలా కాకుండా మనకట్లా బలులను అర్పించు అని చెప్పేసి ఆయన కోరుకుంటాడా? కోరుకోడు. అది కేవలము ఆయనకు మనము వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన దగ్గరగా ఆయన బిడ్డలంగా ఉండడమే ఆయనకి ఇష్టం. కానీ మనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఇది ఇస్తాను, నాకు ఇది కావాలని మనం అడుగుతామా? నేను ఇది అర్పిస్తాను అని అడుగుతామా? అడగము. ఆయన మనం అర్పించినా ఆయన అది ఒప్పుకోడు. కాబట్టి మనము కేవలం ఆయనకి ఎప్పుడు 24 గంటలు ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ఆయన పాటలు పాడుకుంటూనే ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనం ఎంత బాధ వచ్చినా ఆయన తప్ప మనకు వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. యెహోవా నా స్వాస్థ్య భాగము అంటే యెహోవా చెప్తున్నాడు, ఆయన శరీరంలో సగ భాగము ఆయననే అని చెప్పేసి చెప్తున్నాడు. నా పానీయ భాగము నీవే, నా భాగంను కాపాడుచున్నాం అంటే నేను తినే ఆహారం, నేను తాగే నీళ్లు, నేను ధరించే అంతా నా పానీయ భాగం అంతా నువ్వే, సగ భాగము నువ్వు నాలో ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. మనకి ఇప్పుడు ఇచ్చేదంతా ఎవరు ఇస్తున్నారు? దేవుడు తప్ప వేరొకరు ఎవరు ఇస్తున్నారా? లేదు. మనము ఆయనను అడుగుతున్నాం కాబట్టి ప్రతిదీ మనకు ఆయన తప్ప వేరే వాళ్ళ దగ్గర నుండి వస్తలేదు. అందుకే నా పానీయ భాగము నీవే అని అంటున్నాడు. నా భాగంను కాపాడుచున్నావు, నన్ను కాపాడుచున్నావు, నాకు ఏ సమయానికి ఏది కావాలంటే నువ్వు ఇస్తున్నావు, నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇస్తలేరు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మనోహర స్థలం, ఎంత మంచి స్థలంలో నుండి ఆయనకుండా పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భాగం నాకు కలిగించడం. ఎంత మంచి అంటే మనం ఎంత తక్కువగా ఉంటాము కాబట్టి మనం అప్పుడు ఏమంటారు, మనం ఎంత పూర్లో ఉన్నా ఆయనకు తగ్గించుకొని ఉంటే ఆయన మనల్ని ఎంచుగా ఉంచుతాడు. కాబట్టి మనం ఎంత హీనంగా ఉన్నా కానీ ఆయనను వేడుకుంటున్నాం కాబట్టి మనకు ఆయన ఎంత మంచి స్టేజ్ లో ఉంచుతున్నాడు. మనకి ఇప్పుడు ఏ ఆపద వచ్చినా ఆయన కాపాడుతాడు, దేని నుండైనా మనకు విడుదల కలిగిస్తాడు. మనకి ఏం కాకుండా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనంట మనకు అంటే అందులో స్థానం ఇస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలో నా అంతేంద్రియములు నాకు బోధించుతున్నది. మన ఆలోచన మొత్తము మన యేసు ప్రభుయే ఉంటాడు. యెహోవానే స్తుతించాలంట. ఎప్పుడు పాటలు పాడుతూ ఉండాలా, వాక్యం చదువుతూనే ఉండాలా, ప్రేయర్ చేస్తూనే ఉండాలా. కాబట్టి రాత్రిలో ఆయన నిద్రపోయినా కానీ ఆయన శరీరంలో ఉన్న భాగములు ఆయనకు ఆయనకు చెప్తూనే అంట, నువ్వు పాటలు పాడాలా, ప్రేయర్ లేచి ప్రేయర్ చేస్తూనే ఉండు, వాక్యం చదువుతూనే ఉండు, పాటలు పాడుతూనే ఉండు అని చెప్పేసి ఆయన శరీరంలో ఉన్న భాగాలు ఆయనకు ఆయన ఆలోచన అదే, యెహోవాను స్తుతించాలా, ఆయనను వాడాలా, ఆయన తప్ప సేవించొద్దు అని చెప్పేసి రాత్రిలో కూడా ఆయన నిద్రపోయినా కానీ ఆయన ఉన్న మనస్సు, హృదయం అన్ని ఆయనను స్తుతించాలి అని చెప్పేసి ఆయనకు దావీదు మహారాజుతో చెప్తున్నాయి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటే నా జీవిత కాలం అంతయు ఆయన అందే గురి నిలుపుచున్నాడు. ఆయన తప్ప నాకు ఇంకెవ్వరొద్దు, నేను ఎప్పుడు
నేను బ్రతికున్నన్ని రోజులు ఆయన దగ్గర నేను ఉంటాను అని చెప్పేసి రాస్తుంది. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన ఎప్పుడు కూడా నాకు అండగా ఉంటాడు. ఇప్పుడు మనం ఎటు పోయినా మనకు దేవుడు తోడున్నాడు. ఎవరైనా ఏమన్నా ఉన్నారంటే లేదు, నాకు దేవుడు తోడున్నాడు కాబట్టి నేను భయపడను, నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పేసి ఎట్లా చెప్తారు? ఆయన కుడి పార్శ్వంగా ఉన్నాడంట. అందుకే చెప్తున్నాడు నేను భయపడను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నాకు కుడి పార్శ్వంగా ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు నా జీవిత కాలం అంతయు ఆయన దగ్గరనే ఉంటాను. ఆయన నాకు అండగా కుడి పార్శ్వంగా సదాకాలం ఎప్పుడు ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అందువలన నా హృదయం సంతోషించుచున్నది. ఆయన హృదయం అంటే ఎప్పుడు నేను సదాకాలము ఆయన దగ్గర గురి నిల్చున్నాను. నాకు అండగా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏ ఆపద వచ్చినా ధైర్యంగా మనకు ఉన్నాడు కాబట్టి, నాకు ఏదొచ్చినా నా యేసయ్య ఉన్నాడు, నన్ను కాపాడతాడు కాబట్టి మనకు సంతోషం ఉంటది. ఎవరు ఏ మనుషులు వచ్చి మనల్ని కాపాడలేరు, ఏం హెల్ప్ చేయలేరు. దేవుడు తప్ప మనల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఏమంటాడు? అందువలన నా హృదయం సంతోషించుతున్నది. ఆయనలో ఉన్న హృదయము సంతోషించుచున్నది. ఆయన ఆత్మ హర్షించుచున్నదంట. ఆయన ఆత్మ కూడా సంతోషించుచున్నదంట. నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. చూడు, ఆయన హృదయము, ఆయన ఆత్మ, ఆయన శరీరము ఎంత సంతోషంగా మళ్ళీ ఆయన దాన్నే కావాలి అని చెప్పేసి ఆయన శరీరంను కూడా సురక్షితంగా కాపాడుతున్నారు. ఆపద వచ్చిన ఏదైనా కానిస్తాడా? లేదు, సురక్షితంగా మనల్ని భద్రంగా కాపాడుతాడు. మనము మన పిల్లల్ని ఎట్లా కోడి కూడా ఏదైనా ఆపదొస్తే తన పిల్లల్ని రెక్కల కింద ఎట్లా కాపాడుకుంటది? కాబట్టి ఆయన మనల్ని సురక్షితంగా నివసించుచున్నది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకనగా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ మనం చనిపోయినా గాని మన ఆత్మనట ఆయన విడిచిపెట్టడంట. మనల్ని ఇప్పుడు సమాధి చేసినా గాని విడిచిపెట్టడంట. మన శరీరాన్ని కుళ్ళు పట్టనీయనంట. ఇది కూడా మనం అక్కడ పోయి ఇప్పుడు బ్రతికున్నన్ని రోజుల్లో మనల్ని కంటికి రెప్పలుగా కాపాడుతున్నాడు. ఏ ఆపద వచ్చినా, ఏ దెబ్బ తగిలినా, ఏ గాయమైనా మనల్ని కంటికి రెప్పలుగా కాపాడుతాడు. అప్పుడు చనిపోయినా కూడా, సమాధి చేసినా కూడా ఆయన కుళ్ళు పట్టనీయడంట. కుళ్ళు పట్టనీయను, సురక్షితంగా కాపాడుతాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంత మంచి గొప్ప దేవుడు మనకున్నాడు. మనకంటే గొప్ప దేవుడు ఇంకెవ్వరికి లేడు. ఎక్కడ కూడా మన దేవుని నమ్ముకుంటే అందరికి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు అసలు. మాకైతే అందరు మధ్యలో నుంచి వచ్చిరా క్రిస్టియన్స్ లకి అని చెప్పి మతంలోకి అని అంటారు. మేము అసలు మధ్యలో నుంచి రాలే. మా అమ్మమ్మ కూడా పుట్టినప్పటి నుండి క్రిస్టియన్, మా మమ్మీ కూడా పుట్టినప్పటి నుండి క్రిస్టియన్. నేను కూడా అప్పటి నుంచి నాకు అదే సంతోషం అనిపిస్తుంది. మేము మధ్యలో వచ్చిన వాళ్ళం కాము. పుట్టినప్పటి నుండి క్రిస్టియన్స్. అసలు ఇప్పటి వరకు మా డాడీ మా మమ్మీని హిందూకిచ్చి పెళ్లి చేశారు. హిందూకిచ్చి పెళ్లి చేసినా కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దాంట్లోకే, క్రిస్టియన్స్ దాంట్లోకి తీసుకొచ్చుకున్నారు. మేము పుట్టినా గానీ క్రిస్టియన్స్ లో ఉన్నాం తప్ప హిందువులకి అసలు పోలేరు. నాకు అది సంతోషం అనిపిస్తుంది. మేము అప్పుడైనా కానీ మా మమ్మీని, మా చిన్నమ్మ వాళ్ళని, మా ఈ ముగ్గురిని హిందువులకు ఇచ్చిరు. హిందువులకు ఇచ్చినా గానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని క్రిస్టియన్స్ లకే మార్చుకున్నారు. క్రిస్టియన్స్ లకే మార్చుకొని వీళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకొని ఎవరిది వాళ్ళు ఉన్నారు. నాకు అదే సంతోషం అనిపిస్తుంది. మేము అప్పటి నుండి ఇప్పటి వరకు క్రిస్టియన్, మేము మధ్యలో నుండి వచ్చిన వాళ్ళం గాము అని చెప్పేసి అదొకటి సంతోషం చాలా అనిపిస్తుంది. మన దేవుడు మనల్ని ఎంత మంచిగా కాపాడుతున్నాడు. అట్లా మనని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా రండి మా దగ్గర మంచిగా అంటే వేరే వాళ్ళ చర్చికి వెళ్తారంట. వాళ్ళకి అసలు ఏమంటారంటే తల పైనకి ఎత్తనియారంట, వాక్యం కూడా చదవనియారంట. అసలు ఏం చేయాలి, అందరూ వాక్యం చెప్పాలి, అందరూ సమానమే అని చెప్పేసి అని అంటూ ఉంటారు. రండి మా చర్చికి రండి, మా చర్చి దగ్గర బాగుంటారు చెప్తుంటారు. కానీ వాళ్ళు అంటారు తెలుసా, వస్తామా మా కులంలో మమ్మల్ని మాకు ఏదొచ్చినా కానీ మా పాలల్లో మమ్మల్ని రానివారు, మీరు వేరే దానికి పోతారు కాబట్టి మీకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అని అంటుంటారు. అట్లా మీరు మనుషులకి భయపడద్దు, దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడితే మనకు సమస్తం సాధ్యమే. ఇప్పుడు మనకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆయనకు చెప్పుకోవాలి. మనుషులకు ఎందుకు భయపడుతున్నారు, రండి అని చెప్పేసి అంటాను. అన్నారు అనుకో, మీరు ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకుంటే ఇప్పుడు ఆయన తప్ప మనకు మనుషులు వచ్చారు కాబట్టి అందరినీ సమానంగా వస్తారు, అందరూ వాక్యాలు చెప్పాలి. మన గ్రూప్ లో డైలీ కూడా మెసేజ్ నడుస్తుంది. డైలీ ఒకళ్ళు చెప్తా ఉంటారు
అని చెప్పేసి చెప్పిన, నేను అందరు సమానంగా ఉంటారు, మీరు రండి బాగుంటది అని చెప్పేసి అన్నాను. మొన్న మా పాప బర్త్డేకి అన్న వచ్చిండు, వాళ్ళు చెప్పాను అన్నతోని, వాళ్ళు నాకు చెప్పి ప్రేయర్ అంటున్నాడు. వాళ్ళు అన్నారు, అన్న వీళ్ళు ఇట్లా అంటున్నారు అన్న అంటే, అట్లనే అంటారు సిస్టర్ వాళ్ళకి, నేను కూడా అక్కడ నుండి వచ్చినా కదా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ అన్నతోని ప్రేయర్ చేపించుకున్నారు, అన్నస్తే వస్తానన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఇట్లా వచ్చిర్రు కదా అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు అంటున్నారు, మా అసలు మాకు తల పైకి ఎత్తనియరు, వాక్యం కూడా చదవనియరు అని చెప్పి చెప్తున్నారు. మీరు అట్లా భయపడకండి, మీరు దేవునికి భయపడండి, దేవుడు సమస్తం సాధ్యం చేస్తాడు. మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు తీర్చేస్తారు, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి అన్నాను. వస్తాము, ఎప్పటి వరకు అయితే టైము, ఎప్పటి వరకు ఉంటుంది టైము మెసేజ్ అని చెప్పేసి అని అన్నారు. సరే అన్న వచ్చినప్పుడు తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు పిలిస్తే వాళ్ళందరూ వచ్చిర్రు, అన్నతో కూడా పే చేయించుకున్నారు. మళ్ళా అదే కీర్తనలో 17వ అధ్యాయం చూసుకున్నాము. యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. చూడు, యెహోవా న్యాయంని ఆలకిస్తానని చెప్పేసి అంటున్నాడు. మా జాన్ కూడా అంటాడు, నేను మనుషులకు అసలు భయపడను, దేవునికి భయపడతాను అని చెప్పేసి చెప్తున్నాడు అంటాడు. వాళ్ళకంటాను, మీరు మనుషులకు భయపడద్దు, మీరెందుకు వాళ్ళకి భయపడుతున్నారు, మీరు వాళ్ళకి భయపడద్దు, దేవునికి భయపడాలి. మీకు ఇప్పుడు ఏమన్నా అన్నారనుకో, మీరు వెళ్ళగండి, మా చర్చికి రండి, మీకు ఏమన్నా అన్నారనుకో అప్పుడు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన దేవునికి అప్పచెప్పండి, ఇట్లా జరుగుతుంది ఇది అవుతుందని చెప్పేసి అప్పుడు ప్రేయర్ చేసుకోండి, అప్పుడు ఆయన తీరుస్తాడు చూడుండ్రి అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి అన్నారు. అయితే ఆయన ఏం చేసి న్యాయంని ఆలకిస్తాడంట. చూడు, అన్యాయంని ఆలకించడు. నా మొర అంగీకరించుము, నేను మొరపెడుతున్నాను అంగీకరించండి, నేను మొరపెడుతున్నాను వినండి, నేను ప్రార్థన చేస్తున్నాను పెట్టుకోండి ప్రభువా అని చెప్పేసి అంటున్నాడు. నేను ఎంత ప్రేమగా చేస్తున్నాను అంటే, కపటమైన పెదవులను చేసినట్టు సంతోషంగా చేస్తున్నాను, నా ప్రార్థన వినండి, నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను, కపటమైన పెదవుల నుండి వస్తలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మళ్ళా నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన గాక, ఆయన సన్నిధిలో నుండి ఆయన ప్రార్థన చేస్తే నాకు తీర్పు వచ్చినాక నేను ప్రార్థన చేశాను, నీ కనుదృష్టి న్యాయం చూస్తుంది, నాకు ఆపదలో ఉన్నాను కాబట్టి నాకు తీర్పు వచ్చినాక నేను సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన గాక, నీ కనుదృష్టి న్యాయమును చూస్తుంది. ఆయన సన్నిధిలో నుండి మనం ప్రార్థన చేస్తే ఆయన ఎప్పుడు మనకు న్యాయం తీరుస్తాడు. ఆయన ఎప్పుడు దృష్టి ఆయన బిడ్డల మీదే పెడతాడు, బయట వాళ్ళ మీద పెట్టకుండా నా బిడ్డలు ఎటు వెళ్తున్నారు, ఏ పనిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కనుదృష్టి మొత్తము మన మీదనే పెడతాడు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించిడి. చూసా, రాత్రి ఏంటంటే మనం పడుకున్నా గానీ మనం ప్రార్థన చేస్తున్నామా, మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసి మన హృదయాన్ని మనల్ని పరిశీలన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తురా, వాక్యం చదువుతున్నారా, పాటలు పాడుతుర్రా, లేదంటే నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు నా బిడ్డలు అని చెప్పేసి తల్లి తన పిల్లల్ని ఎట్లా చూస్తుందో ఆయన కూడా మనల్ని అట్లా దర్శిస్తున్నాడంట. నా బిడ్డలు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, పనిచేసి చేసేసి అలసిపోయిండ్రు, మరి ప్రార్థన చేస్తున్నారా, నిద్రలోనే ఉన్నారా, వాక్యం చదువుతున్నారా, పాటలు పాడుతున్నారా అని చెప్పేసి మనల్ని పరిశోధిస్తున్నాడంట. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఆయన చూసినప్పుడు మన దగ్గర ఏ చెడు ఆలోచన కూడా ఆయనకు కనబడలేదంట. నోటి మాటలు కూడా మనము చెడు మాట్లాడలేము. అంటే ఆయన మనల్ని చూసినప్పుడు మన హృదయంలో ఎటువంటి చెడ్డ ఆలోచన లేదు, ఎటువంటి చెడు మాటలు కూడా మనము మాట్లాడలేము. ఆయన తప్ప మనము వేరే వాళ్ళని దూషించలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. ఆయన చెప్పిన మాటలను బట్టి మనం నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనము మన నడకలు స్థిరపరచుకొని ఉన్నాం. ఆయన చెప్పిన మాట వింటున్నాం కాబట్టి ఎక్కడ వెళ్ళినా ఆయన మాట వింటున్నాం కాబట్టి అక్కడ స్థిరపడి ఉంటున్నాము. ఎక్కడ కూడా మనకు కాలు జారలేదు, తొట్టిల్లలేదు. అంటే ప్రతి దగ్గర మనల్ని కాపాడుతున్నాడు. ఎక్కడ కూడా మనకు ఏ ఆపద వచ్చినా కూడా ఆయన ప్రతి దాంట్లో నుండి కాపాడుతున్నాడు. ఎక్కడ నా బిడ్డలు పోతున్నారు అని చెప్పేసి మనకు ఎవరి నుంచి కూడా చెడు ఆలోచన దుష్టతలంపు లేకుండా
ఆయన ఏ సైతానుడు కూడా మనల్ని ఏం చేయకుండా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, నేను మొరపెట్టుచున్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నేను యెహోవాకి మొరపెట్టుచున్నాను. మనము ఆయన మొరపెట్టుకోవాలి. దేవా దేవా నీవు నాకు ఉత్తరం అంటే నువ్వు నా సమాధానం ఇయ్యు. నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, నా మాటలను నువ్వు విను, నా మాట ఆలకించు, నా మాటలు చెవిన పెట్టుము అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయనకు విన్నంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, వాక్యం చదువుతూనే ఉండాలి. నీ శరణు జొచ్చిన వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడు. మనము ఆయన శరణు జొచ్చి ఉన్నాము కాబట్టి, ఆయనలోనే లీనమై ఉన్నారు కాబట్టి, వారి మీదకి ఎవరైనా వస్తే, ఆయన బిడ్డల మీదకి ఎవరైనా వస్తే వాళ్ళ చేతిలో నుండి నీ కుడి చేత రక్షించడం. ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తే ఆయన ఉన్నాం కాబట్టి, ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి వాళ్ళ చేతిలో నుండి మనల్ని కాపాడుతాను, ఆయన కుడి చేత రక్షించువాడను అని చెప్పేసి చెప్తున్నాడు. నీ కృపాతిశయములు చూపును. మనము ఇంత మేలు చేస్తున్నాడు కాబట్టి ప్రతి దానికి కృతజ్ఞతలు, కృపాతిశయములు చూపాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. 10వ వచనం చూస్తున్నాం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాటలాడును. కొందరంట వాళ్ళ హృదయాన్ని కఠినంగా బండరాయిగా మార్చుకొని ఉన్నారంట. వాళ్ళ నోటి నుండి మాటలు ఎంత పొగరుగా వస్తున్నాయని చెప్పేసి అంటున్నాం. కానీ మనం దేవుని బిడ్డలం కాబట్టి మన హృదయము అట్లా ఉండదు. ఆయన ఏమంటాడు, వాళ్ళు ఎంత ఏమన్నా మనం కూల్గా మాట్లాడాలి, ఫ్రీగా మాట్లాడాలి, సంతోషంగా ఉండాలి. మన నోట నుండి గర్వ మాటలు రావద్దు, ప్రేమగా రావాలి మాటలు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు తమ హృదయంను కఠినపరుచుకొని ఉన్నారంట. మనం అట్లా కాదు, మనం ప్రేమగా ఉండరు. నుండి మాటలు వస్తాయా రావు, అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి ఎలా కూల్చుటకు గుర్తు చేస్తున్నారు. మనల్ని గమనిస్తున్నారు. శత్రువు మనల్ని గమనించి గుర్తుపెట్టి వారెప్పుడు దేవుని నుండి తొలగిపోతారు. వాళ్ళు దేవునిలోనే ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తలేరు. వాళ్ళని ఎప్పుడు దేవుని దగ్గర నుండి వేరు చేయాలా, వాళ్ళని ఎప్పుడు నాశనం చేయొచ్చు, వాళ్ళని ఎప్పుడు నాశనం చేయాలా, వాళ్ళని పోయి ఎప్పుడు పట్టుకొని వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళ దేవుని దగ్గర నుండి వాళ్ళని దూరం చెయ్యాలట అని చెప్పేసి వాళ్ళు మన అడుగుడ జాడల్ని గుర్తుపడుతున్నాడంట. ఎప్పుడెప్పుడు వాళ్ళు దూరం అయిపోతారు, ఎప్పుడెప్పుడు వాళ్ళని నాశనం చెయ్యాలా అని చెప్పేసి కూల్చుటకు గుర్చుస్తున్నారు అని అంటున్నాడు. వాళ్ళు మనం దేవుని దగ్గర నుండి దూరం కావాలని చెప్పేసి వాళ్ళు గురి చూస్తున్నారంట. వారు చీల్చుటకు అతురపడు సింహం వలె, అంటే మనల్ని ఎప్పుడెప్పుడు ఏం చేద్దామా, ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని చెప్పేసి సింహానికి ఏదైనా ఆకలేసి ఎట్లా వేటాడుతుందో అట్లా మనల్ని కనిపెట్టుకొని ఉన్నారంట. అంటే చాటైన స్థలంలో నుండి కొంచెం ప్రథమ సింహం వల్ల ఉన్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళని వాళ్ళ దేవుని దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళని నాశనం చెయ్యాలా అని చెప్పేసి సింహం వాళ్ళే, ఆ సింహం ఆకలేసి ఎట్లా తొందరపడుతుంది కాబట్టి అట్లా వాళ్ళ మన పైన ఎదురు చూస్తున్నారు. ఎంత ఇప్పుడు కొంచెం ఇట్లా పక్కకు జరిగేసినా ఇట్లా వచ్చేసి ఇట్లా నాశనం చేద్దాము అని చెప్పేసి అన్నట్టు ప్రథమ సింహం వల్ల ఉన్నారంట. చూసిన మన పైన మన దేవుడు ఏ ఆది కానివ్వడు కాబట్టి వాళ్ళని దూరం చెయ్యాలా, వాళ్ళని నాశనం చెయ్యాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నారంట. యెహోవాలెమ్మో వాటిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టి చేతిలోనే నీ ఖడ్గం చేత నన్ను రక్షింపుము. చూసినావా దావీదు మహారాజు ఏమంటాడు అంటే, యెహోవాలెమ్మో వాళ్ళని ఎదుర్కో, వాళ్ళని నాశనం చెయ్యు, వాళ్ళని పడగొట్టు, నువ్వే వాళ్ళని పడగొడతావు, నీతోనే అవుతుంది, నువ్వు లేచి వాళ్ళ చేతిలో నుండి ఖడ్గం చేత రక్షింపుము. అంటే నువ్వు యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుండి యుద్ధం చేసి మమ్మల్ని కాపాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. చూస్తా వాళ్ళు మనల్ని నాశనం చేయడానికి ఎప్పుడెప్పుడు తల్లి దగ్గర నుండి పిల్లని ఎట్లా వేరు చేయాలని పగవాళ్ళు ఎట్లా ఎదురు చూస్తారో అట్లనే మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి శత్రువు అట్లా ఎదురు చూస్తున్నారు. కాబట్టి
దావీద్ మహారాజ్ ఏమంటున్నాడంటే, నువ్వు లేచి వాళ్ళని ఎదుర్కో, వాళ్ళని పడగొట్టు, నీ ఖడ్గం చేత మమ్మల్ని రక్షించవు, నువ్వే మమ్మల్ని రక్షిస్తావు, కాబట్టి వాళ్ళ చేతిలో నుండి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి, చూసిన లోకం చేతిలో నుండి ఈ జీవిత కాలం అంట, జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి అంట, ఈ లోకం చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపము. ఈ లోకము నన్ను పట్టుకొని ఉన్నది, నన్ను నాశనం చేయడానికి చూస్తున్నది, కాబట్టి ఆ లోకుల చేతిలో నీ హస్తబలం చేత నన్ను రక్షించము. నువ్వే నన్ను రక్షిస్తావు, నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరు లేరు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. ఆయన దానములతోనట కడుపు నింపుచున్నాట. వారు కుమారులు కలిగి తృప్తి నొందురు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలను చూసి వాళ్ళు తృప్తి నొందుదురు. వాళ్ళని కాపాడు అని చెప్పేసి తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇప్పుడు మనం కనుక్కున్న పిల్లలకు మన ఆస్తి ఎట్లయితుందో ఆ లోకుల చేతిలో నుండి వాళ్ళని కాపాడి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లలకు అవుతుంది అని చెప్పేసి కాపాడును, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళని కాపాడి వాళ్ళని లేవనెత్తు అని చెప్పేసి అడుగుతున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేనెంత నీతి గలవాడని అంట, మంచివాడై నేను నిన్ను చూడాలి, నీ ముఖం, నేను ప్రార్థనలో ఉండాలి, నీ ప్రార్థనలో ఉండి నీ ముఖ దర్శనము, నీ ముఖం ఎలా ఉందో నేను చూడాలి. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. అంటే నేను ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసి నిన్ను దర్శించుకోవాలి, నీ స్వరూపము నేను చూడాలి. నేను చూసి, అంటే ఇప్పుడు నాకు ఇది అయ్యిందని చెప్పేసి ఎట్లా సంతోషిస్తామో అట్లా ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ స్వరూపం చూసి ఆశ తీర్చుకున్నాను, ఆయన ఆశపడుతున్నాను, నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనం చూడాలి, నాకు ఇది కావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం ఇప్పుడు ఎంత ప్రార్థనలో ఉండి నేను చూశాను. మొన్న మనకేమన్నాడు, ఇక్కడ వచ్చింది కాబట్టి ఆయన ముండ్ల కిరీటం కనబడింది, ఇక్కడ నుంచి బ్లడ్ గారుతుంది, నేను డైరెక్ట్ ముఖంని చూశాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈయన కూడా ఏమంటున్నాడంటే, నేను నీ ముఖ దర్శనం చూడాలి, నేను మేల్కొన్నప్పుడు, నేను లేచినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. నాకు ఆశ ఉంది, నిన్ను చూడాలి, నీ స్వరూప దర్శనం చూసి నేను సంతోషపడతాను అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనలో ఉండి, అన్నలాగా ప్రార్థనలో ఉండి ఆయనను చూడాలి, ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పేసి చూస్తూ ఉండాలి. అన్న కూడా ఇప్పుడు యేసు ప్రభు చూస్తున్నాడు, నేను చూశాను, ముండ్ల పెట్టిండు, రక్తం గారుతున్నది, ఇట్లా ఆ గ్రీన్ కలర్ లో ఉంది కిరీటము, అట్లా దానికి అన్ని ముండ్లు ఉన్నాయి, నేను డైరెక్ట్ గా చూశానని చెప్పి మనకు కూడా అలాంటి ఆశ, మనం కూడా అలాంటి ప్రేయర్ చేసుకుంటూ బలంగా ప్రేయర్ చేసుకుంటూ ఉండు, ఆయన చూడాలి ప్రభు అని, నిన్ను చూడాలి. నాకు ఈ లోకంలో ఒక్కటే ఆశ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆస్తి కోసము అందుకోసము ఆశపడుతుంటారు. కాబట్టి మనము అట్లా దానికోసం ఆశపడకుండా ఆయన చూడాలి, మనము మన యేసు ప్రభుని చూడాలని చెప్పేసి ఆశ పెట్టుకొని ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన చూసినామంటే మనకు అన్ని ఆటోమేటిక్ గా అన్ని వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆయన కోసం ఎదురు చూసుకుంటూ ఆయనను చూడాలి, ఆయనను చూసి అప్పుడు మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన చూసినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు మన కష్టాలన్నీ పోతాయి. ప్రే చేసుకుంటున్నప్పుడు ఆయనతో ఉండాలి. అలాంటి జీవితం మనందరికీ కలిగి ఉండాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభావంలో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రం. నేను స్ప్రచ మీ బంగారు పాదలకునైనా ప్రభా, వేలాది వందలను కృతజ్ఞతలు ప్రభా. అవును ప్రభా, మేము మీతో మాట్లాడాలైనా మీ ముఖ దర్శనం చూడాలి ప్రభా, మీ స్వరూపంని కూడా మేము చూడాలి ప్రభా. మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు ప్రభా. గొప్పదేవా, అవును ప్రభా, ప్రతి శత్రు చేతుల నుండి మమ్మల్ని కాపాడుతా ప్రభా. మీరు తప్ప ఇంకెవ్వరు లేరనా, మీరు ఆ దహన బలులు కోరేవారు కారణనే తండ్రి. ప్రేమగా మీరు ప్రార్థనలు, పాటలు, కీర్తనలు తప్ప మీకు ఇంకా ఏది లేదు నైనా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా అలాగే ప్రభా మార్చమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలో ఉండాలి ప్రభా, కీర్తనలు పాడాలి ప్రభా, వాక్యం చదవాలి ప్రభా,
బిడ్డగా ప్రతి ఒక్క బిడ్డని మార్చమని అడుగుతున్నాను ప్రభావ. మీకే వేల వందనాలు కృతజ్ఞతల ప్రభా. ఈ ఆరాధనల ప్రభా మీరు తోడండి ప్రభా. మమ్మల్ని నడిపించిన విధానం అంతటి బట్టి కూడా నైనా మీకే వేల వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడక ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. ఒక పాప సుప్రియ, తను సలైన్స్ ఎక్కుతున్నాయి, పాపకి హెల్త్ బాగాలేదు, ప్లస్ ఇంకా వాళ్ళ రక్షణ పొందలేదు. కాబట్టి ఆ పాప కోసం మనం ప్రార్థిస్తాము. సుజాత సిస్టర్ ప్రార్థిస్తారు ఆ పాప కోసం. సుప్రియ సిస్టర్ ఆ పాప పేరు, దానికి తొందరగా క్యూర్ అవ్వాలి, దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఆ పాపను ప్రార్థించాను సిస్టర్. ఆ పాప కోసం సుజాత సిస్టర్. పాప ప్రాబ్లం ఏంటి సిస్టర్? దానికి హెల్త్ బాగాలేదు, సెలైన్స్ ఎక్కుతున్నాయంట, అసలు ఫుల్ జ్వరము. క్యాథలిక్ సిస్టర్ చెప్పండి ఒకసారి. అది సుప్రియ అన్నమాట అమ్మాయి పేరు. పాప 7 years 8 years ఉంటది. పాపకి మొన్న నుంచి వారం నుంచి కడుపు నొప్పి అన్నారు, ఫీవర్ వచ్చి, తర్వాత తగ్గట్లేదు. అయితే తర్వాత టెస్టులు చేస్తేనూ టైఫాయిడ్ అని వచ్చింది సిస్టర్. అమ్మాయికి హాస్పిటల్లో ఉంది. దేవుడు ముట్టించాల కుటుంబ రక్షణ. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవు 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 నాయన, ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ మా ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి ప్రభా బిడ్డలకు స్వస్థత చేకూర్చువాడవు నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సుప్రియ అనే చిన్న పాప విషయమే ప్రార్థిస్తున్నాం నైనా. ప్రభ నా తండ్రి బిడ్డల యొక్క స్వస్థతను ముట్టండి, శరీరంలోని ప్రతి అవయవం మీరు ముట్టండి ప్రభ నా తండ్రి. చచ్చిబడిపోయిన ప్రతి అవయవంలో మీరు జీవంను పోయండి నాయన. ప్రభన అట్లా టైఫాయిడ్ దాని సిమ్టమ్స్, దాని ప్రభన తండ్రి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నిటి నుంచి కూడా బిడ్డకు సంపూర్ణ హెల్త్ రెస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు దూతల కాపుదలతో బిడ్డను మనం ముట్టండి, చుట్టూ మీకు అగ్ని కంచి వేసి నీ దూతల కాపుదలతో తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ లో ప్రభన తండ్రి మీకు శక్తిని నింపండి. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత నడి నెత్తి నుంచి అరికాల వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభన తండ్రి. మరి సెలైన్ ఎక్కిస్తున్నారు ప్రభ, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ బిడ్డ చుట్టూ ప్రభన తండ్రి నీ యొక్క కాపుదల నా తండ్రి, నీ యొక్క భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి ఆ బిడ్డలోని స్వస్థత మూలంగా ప్రభ కుటుంబం అంతా కూడా నా తండ్రి రక్షణలోనికి వచ్చేటకు ప్రభ వారి విశ్వాసం పెంపొందించమని బలపరచమని ప్రభ పరిశుద్ధాత్మ కార్యములు ఆ బిడ్డ మీదను ఆ బిడ్డ కుటుంబం పైన కూడా ప్రభ తండ్రి మీరు కుమ్మరించమని నీకు దూతల కాపదలతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిని నడిపించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి ప్రభ. ముఖ్యంగా సుప్రియాని ప్రభ నా తండ్రి మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో నా తండ్రి తక్షణమే ప్రభ నా తండ్రి ఆ బిడ్డ స్వస్థత పొంది ప్రభ నా తండ్రి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నామండి ప్రభ నా తండ్రి. ఆ కుటుంబం అంతా కూడా నా తండ్రి రక్షణలో ప్రభ ముందుకు సాగుటకు మీరు సహాయం చేయండి. యేసయ్య నా తండ్రి మీకు ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే అందరు సేవకులు ఎవరైతే ఉన్నారో అందరి కోసం మనం ప్రార్థిస్తాము. ఇంకా మన కేవీపీఎం గ్రూప్ లో కూడా అందరు అటెండ్ అవ్వాలి. ఎవరికి ఏ సమస్య ఉన్నది కొట్టి పారేయాలి. అంతకాల దినంలో ఉంటున్నాం కాబట్టి రక్షణ పొందాలి. అందరూ మనకి సేవ చేస్తున్నాము, మన సువార్త ఫలించాలి. దానికోసము స్వప్న సిస్టర్ ప్రార్థిస్తారు. సేవకుల కోసము మన కేవీపీఎం గ్రూప్ లో ఉన్న వాళ్ళ కోసం కూడా ఇంకా మన వాక్యంలో ఇంకా ఎదగడానికి దేవుడు ఆత్మ నడిపి జరగాలని స్వప్న సిస్టర్ ప్రార్థిస్తారు. ప్రార్థన. స్తోత్రం ప్రభా పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడ సర్వాధికారి దేవ సర్వశక్తిమంతుడ నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవ పరిశుద్ధాత్ముడ తండ్రి ప్రభా నీ నామంలో ప్రభా తండ్రి మేము సేవకులను జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. ప్రతి సేవకులను తాకని ప్రభా బలపరచండి, మీ శక్తితో నింపండి ప్రభా. ఇంకా బలంగా సేవ చేయాలన్న సేవకులను బలపరచండి, వారికి అక్కర్లు తీర్చండి ప్రభా. ప్రతి ఆటంకంలో తొలగించండి దేవ. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభానికి ఎంతో వందనాలు అయ్యా రాజా దేవాది దేవ ప్రభా. అంత దినాల్లో ఉన్నాం ప్రభా తండ్రి ప్రభా. మీ సేవ విస్తరింపచేయండి ప్రభా తండ్రి. అనేకులకు స్వార్థ ప్రకటింపులాగా తండ్రి పనివారిని ఇంకా పంపించండి ప్రభా తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా భారంతో ప్రభా సేవ చేసే వారిని ప్రభా తండ్రి పంపించండి, బలపరచండి దేవా ప్రభా. మరి నైనా కేవీ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను తాకని ప్రభా. అయ్యా సేవలో తండ్రి వాడబడుతూ సేవలో వెళ్తున్న బిడ్డను ప్రభా బలపరచండి, మీ శక్తితో నింపండి ప్రభా. ఇంకా బలంగా సేవ చేయాలని బలపరచండి ప్రభా. ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆటంకంలో తొలగించండి ప్రభా. సేవ కావాల్సిన ప్రతి అక్కర్లు తీర్చండి ప్రభా తని. అయ్యా తని వారు ఎక్కడ అడుగు పెడితే ప్రభా అక్కడ ప్రభా తని ప్రతి దురాత్మలను గద్దించండి ప్రభా, బంధించండి ప్రభా. శత్రు బలమంతటిని అధికారం ఏంటి ప్రభా తని.
అద్భుతంలో ఆశ్చర్యకార్యంలో జరిగించిన ప్రభా తండ్రి సర్వశక్తి మంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవాది దేవ. ప్రభానికి స్తోత్రం తండ్రి ప్రభా తండ్రి. అయా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ఆశీర్వదించండి, బలపరచండి, ప్రతి బిడ్డని మీ సేవలు నడిపించండి, వాడుకునే ప్రభా తండ్రి. చివరి దినాలు ప్రభా మేమంతా మీ సేవలో వాడబడాలి తండ్రి ప్రభా. మాకు దొరికిన అవకాశాన్ని ప్రభా మేము తన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభా తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తను. ఎలాంటి సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ప్రభా మేము వెనకాడుకు వేయద్దు ప్రభా. ఎందుకు సాగిపోతూ ఉండాలి ప్రభా దేవా. అందుకొరకే నాయన అందరినీ బలపరచని ప్రభా మీ శక్తితో నింపనైనా సాతాన్నైనా శీఘ్రమే ప్రభావ మా కళ్ళ కింద చీతకు దక్కువాడవు తండ్రి. నీకు స్తోత్రమైన తండ్రి. పరిశుద్ధ ప్రభావ ప్రతి భయాలు తొలగించని ప్రభావ మీ శక్తితో నింపని నాయన తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఆకలికి ప్రభా తండ్రి ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని తండ్రి. తండ్రి విశ్వాసులైన బిడ్డను ఇంకా బలపరచని మీ శక్తితో నింపని నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్యన మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే. మన ప్రభు యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం కేపీఎం సదా పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడుండు కాక. ఆమేన్ ఆమేన్ సార్. ఆమేన్. అందరికీ ప్రైజ్.